హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 4 టెస్టులో సంచలన ఇన్నింగ్స్తో టీమిండియాను ఆదుకున్నాడు. జట్టు స్కోరు 177కు 7 వికెట్ల వద్ద ఉన్న సమయంలో టెయిలెండర్లతో కలిసి స్కోర్ను 300 దాటించాడు. దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 46 పరుగులకు తగ్గించాడు. 90 పరుగులు చేసి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విలువైన పరుగులు చేసిన జురెల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత జురెల్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజ్కోట్ టెస్టు ద్వారా టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ఈ బ్యాటర్ తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీకి 4 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో అతడికి ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే రాంచీ టెస్టులో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన జురెల్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత ధ్రువ్ జురెల్ సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడా అని నెటిజన్లు ఆలోచించడం ప్రారంభించారు. అయితే మాజీ సైనికుడైన తన తండ్రి గౌరవార్థం జురెల్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. 1999లో జరిగిన కార్గిల్ వార్లో జురెల్ తండ్రి నేమ్ చంద్ జురెల్ దేశం కోసం పోరాడారు. హవాల్దార్ హోదాలో నేమ్ చంద్ జురెల్ సైన్యం నుంచి పదవి విరమణ పొందారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గౌరవార్థం సెల్యూట్ చేసి తన తొలి హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నట్లు జురెల్ వెల్లడించారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.